ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా డీలిమిటేషన్, మారుతున్న సీట్లు, కోరుకున్న కోటాలు, మహిళా రిజర్వేషన్ల మీదనే చర్చ జరుగుతున్నది. పార్లమెంట్లో ముచ్చటగా 3 బిల్లులు పెట్టి చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. అవి ఎవరికి అక్కరకు వస్తాయి? దేశంలో ఉన్న పేదోళ్ళకు జరిగే మేలేంటిది? దీంతో దేశం గతి మారుతుందా అనేది ఒకసారి అడుచుకుందాం పాండ్రి. ఏ నినాదం వెనుక ఎవల లాభాలు ఉన్నాయో తెలుసుకోనంత వరకు జనం ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు అనేది పెద్ద మనుషులు చెప్పిన ముచ్చట. ఇప్పుడు దేశంలో పెద్ద మార్పు ఏదో జరగబోతున్నది, అద్భుతం కాబోతున్నది అని చెప్పే మాటలు వెనుక ఎవలకు మేలు జరుగుతుందో తెలుసుకోవాలి. పార్లమెంట్లో ముచ్చటగా 3 బిల్లులు పెట్టిన దాని మీద చర్చల మీద చర్చలు చేస్తున్నారు. ఒకటి మహిళా బిల్లు, రెండోది ఎంపీ ఎమ్మెల్యే సీట్ల పెంపు, 3 నియోజకవర్గాల విభజన. సరే, మహిళలకు చట్ట ప్రకారం సభలల్లుండి మాట్లాడే హక్కు ఇచ్చుడు మంచిదే కానీ ఏ మహిళలకు ఏ హక్కులు ఇస్తున్నారు? మొన్నటిదాకా ఎన్నికలలో పోటీ చేసిన ఆయనకు బదులు తన భార్య నిలబడుతుంది. పైసలు ఉన్నోళ్ళే పదవిలో కూర్చుంటారు. కాకపోతే మొగునికి బదులు భార్య, తండ్రికి బదులు బిడ్డ, మామకు బదులు కోడలు. పెత్తనమంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ పేదోళ్ళ గురించి ఆలోచన చేసేదానికి మహిళా బిల్లు అక్కడికి వస్తుంది అనేది మాత్రం గ్యారంటీ లేదు. అంటే పెద్ద పెద్దోళ్ళ కుటుంబాలలోనే పవర్ ఉంటుంది. సామాన్యులు, బడుగు బలహీన వర్గాల మహిళలు చట్టసభలకు పోవుడు జరిగే పని కాదు. ఇక డీలిమిటేషన్తోని ఈ సీట్లు పెంచుడు అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఇంతకు ముందు ఎంత వాటా సీట్లున్నాయో అంతే, లేకుంటే మోసం జరిగినట్టే. ఎంత శాతం పెంచినా పర్వాలేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఇంకింత ఎక్కువ కావద్దనేది ప్రతి ఒక్కరికి సోయిలకు రావాలి. ఇక నియోజకవర్గాల పునర్విభజన అనేది సీట్లు పెరిగిన దానిని బట్టి మారుతాయి. అంటే ఈ 3 బిల్లుల మీద ఓ పెద్ద చర్చలు జరుపుతున్నారు కానీ వాటితోని దేశానికి కొత్త ఒరిగేది ఏం లేదు. సామాన్యుని కడుపు నింపేది కాదు. పార్లమెంట్లో ఎంపీలు, అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతకు ముందు కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కొట్లాడుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. మంది ఎక్కువైతే బొబ్బ ఎక్కువైతుంది కదా, అంతేగాని కొత్త ఒరిగేది ఏం లేదు. కాబట్టి కండ్లు పోయేంత కాటుక పెట్టుకోవద్దు అన్నట్టు పార్టీల కోసం గింజుకొని మనం నెత్తి ఖరాబ్ చేసుకోవద్దు.